నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 78వ భాగం. అర్ణవ్, నీకు దెబ్బలు తగిలాయి. కంగారుగా అతని చేతిని పట్టుకోబోయింది కావేరి. అతను ఆమెని విదిలించుకొట్టాడు. బిత్తరపోయింది కావేరి. అతను డోర్ తీసి ఆమెని విసురుగా లోపలికి నెట్టి బలంగా తలుపు వేసేశాడు. కిటికీలో నుంచి మిరుమిట్లు గొలుపుతూ మెరిసిన మెరుపు కెమెరా ఫ్లాష్లా అనిపించింది. ఆకాశం ఉరిమింది. బయట వాతావరణం ఎంత భీభత్సంగా ఉందో అర్ణవ్ అవతారం కూడా అలానే ఉంది. రక్తసిక్తమైన శరీరం, మోకాళ్ళ దగ్గర చిరిగిన ప్యాంటు, రక్తంతో తడిసిన షర్ట్, వర్షంలో ముద్దగా తడిసిన జుట్టు, మొత్తం వెరిసి చూడడానికే భయం వేసేలా ఉన్నాడు. ముందు గాయాలని క్లీన్ చేయని ప్లీజ్. అతని దగ్గరికి రాబోయింది కావేరి. ఆగక్కడే గర్జించాడు అర్ణవ్. అతని కంఠం ఆ టైంలో మేఘగర్జనలాగా ఉంది. కావేరి భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది. ఒకసారి నిన్ను నువ్వు చూసుకుని అప్పుడు నాతో మాట్లాడు అరిచాడు అర్ణవ్. అప్పుడు కానీ తన పరిస్థితి గుర్తురాలేదు ఆమెకి. తన బట్టలు చిరిగిపోయాయి, జుట్టు చెదిరి ఉంది, చేతికి ఉన్న మట్టి గాజులు పగిలాయి, రక్తం వస్తుంది. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించి మెల్లగా నేల మీదకి జారిపోతూ ఉండగా మెరుపు వేగంతో ఆమె దగ్గరికి వచ్చి ఆమెను పట్టుకున్నాడు అర్ణవ్. నువ్వు నేను చెప్పేది వినేదాకా స్పృహ తప్పబోవడం లేదు. డు యూ అండర్స్టాండ్? ఆమె మొహంలో మొహం పెట్టి తీక్షణంగా చూస్తూ కఠినంగా అన్నాడు. ఆ క్షణం అతను జాలి, దయ, కరుణ అనే మాటలు తెలియని రాక్షసుడిలా ఉన్నాడు. ఆమె భుజాలు పట్టుకుని కుదుపుతూ విసురుగా వెనక్కి నెట్టడంతో ఆమె సోఫాలో కూలబడింది. నువ్వేం చేసావో తెలుసా? నాకు హార్ట్అటాక్ ఇచ్చావు. ఎందుకెళ్ళా వాడి దగ్గరికి? పాత రోజులు గుర్తొచ్చాయా? ఆవేశంలో తను నోరు జారాడని కూడా గ్రహించలేదు అర్ణవ్. సాహిల్ కొట్టిన చెంపదెబ్బ కన్నా అర్ణవ్ అన్న ఈ మాట 100 రెట్లు ఆమె మనసుని తూట్లు పొడిచి బాధ పెట్టింది. ఒక్కసారిగా ఆమెకి తన మనసు ముక్కలైన భావన కలిగింది. దుఃఖం కానీ నొప్పి కానీ మన శరీరాలు భరించగలిగే స్థితి దాటిపోతే ఒక రకమైన నిస్తేజం ఆవరిస్తుంది. మనిషిని బ్రెయిన్ షట్ ఆఫ్ అయిపోతుంది. ఏమీ తెలీదు. అది బ్రెయిన్ డిఫెన్స్ మెకానిజం. కావేరి పరిస్థితి అలానే ఉంది ఇప్పుడు. నువ్వు తన దగ్గర ఉన్నావని అనుకున్నాను. వాడి మాటలు నాకు అలా అర్థమయ్యాయి. ఆడది మోసం చేయాలనుకుంటే తన నీడకి కూడా తెలియనివ్వదన్న విషయం గుర్తుపెట్టుకో. మెల్లగా లేచి బెడ్రూమ్ వైపుకు నడిచింది. తన మీద అసాల్ట్ జరిగినా ఆమెకి ఎందుకో ఏడుపు రాలేదు, బాధ లేదు. కానీ అర్ణవ్ మాటలు చాలా బాధ పెట్టాయి. ఆమెకి దుఃఖం తన్నుకొస్తోంది. నేను మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు విసురుగా అన్నాడు. నేను వినడం పూర్తయింది. మరొక విషయం, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు చెప్పి బెడ్రూమ్లోకి నడిచి తలుపు వేసుకోబోయింది. అతను విసురుగా తన కాలిని తలుపుకి అడ్డం పెట్టాడు. ఇద్దరికీ మధ్యలో కొన్ని నిమిషాల పాటు హోరాహోరీ యుద్ధం జరిగింది తలుపు దగ్గర. చివరికి కావేరి అతని బలానికి తలవంచకు తప్పలేదు. అతను లోపలికి దూసుకొచ్చాడు. ఆమె అతన్ని కనీసం పట్టించుకోకుండా బాత్రూంలోకి నడవబోయింది. ఆపేశాడతను. నన్ను పెళ్ళెందుకు చేసుకోవు? కోపంగా అడిగాడు. ఆమె జవాబు చెప్పలేదు. కోపంగా అతన్ని తప్పించుకుని వెళ్లాలని చూసింది. అతను ఆమె భుజాలు పట్టుకుని విసురుగా తన వైపు తిప్పుకుని కోపంగా తిరిగి అదే ప్రశ్న అడిగాడు. ఎందుకంటే ఆ సాహిల్ గాడి కన్నా నువ్వే నన్ను ఎక్కువ బాధ పెట్టావు కాబట్టి. నువ్వు ఒక ఎమోషన్ లేని మాన్స్టర్వి. నాకు నచ్చలేదు నువ్వు. ఈ విషయం నేను కిరీటితో కూడా చెప్పబోతున్నాను ఉక్రోషంగా అరిచింది. బాధ పెట్టినది నేను కాదు, నువ్వు. ముందు వెనక చూసుకోకుండా అలా వెళ్ళిపోవడమేనా? నేను వాడి దగ్గర ఉండడానికి సిగరెట్ ప్యాకెట్నా, చాక్లెట్నా? కోపంగా అడిగాడు. నువ్వేంటో నాకేం తెలుసు? ఆ క్షణంలో నాకేం తోచలేదు. అతనితో సమానంగా ఆవేశంగా అరిచింది కావేరి. అంత తెలియకుండానే నాతో? ఆఖరి నిమిషాల్లో తనని తాను అదుపు చేసుకున్నాడు అర్ణవ్. ఆవేశంలో మాటలు తూలుతున్నారిద్దరూ. అది అస్సలు మంచిది కాదు. అతని విచక్షణ అతన్ని హెచ్చరించింది. బలంగా ఊపిరి తీసుకున్నాడు. చూడు కావేరి, నేను ఒక వెల్ ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్ని.
ఇలాంటి సిచ్యువేషన్స్ని డీల్ చేయడానికి మాకు స్పెషల్గా శిక్షణ ఇస్తారు. సైకలాజికల్ టెస్టులు కూడా పాస్ అవ్వాలి. అలా ఎన్నో హర్డిల్స్ దాటాకే బాధ్యతాయుతమైన ఆఫీసర్స్గా ఛార్జ్ తీసుకుంటాం. నిజమే, నాకు ఎమోషన్స్ ఉండవు. ఉంటే నీకు నాకు తేడా ఉండదు. నువ్వు ఆ ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్తోనే బ్లైండ్గా ట్రాప్లో పడ్డావు. నాకు ఎమోషన్స్ లేవు కాబట్టే నిన్ను సమయానికి రక్షించగలిగాను. కామ్గా అన్నాడు. అంతవరకు ఘోషించిన సముద్రం ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయినట్టుగా అతనిలో ఆవేశం మెల్లమెల్లగా మాయమై ఆలోచన మొదలైంది. తనకి ఎమోషన్స్ లేవని ఆమెకి చెప్పినది అబద్ధం. నిస్సహాయంగా అలా అర్థనగ్నంగా పడి ఉన్న కావేరిని ఆక్రమించుకుంటున్న సాహిల్ని చూడగానే అతని రక్తం మరిగిపోయింది. ఒక ఆడపిల్ల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఎలా అలా ప్రవర్తించగలడు? మగాడన్నవాడెవడైనా రాఘవ అడ్డం రాకపోయి ఉంటే చంపేసి ఉండేవాడు వాడిని. అతని మాటలు ఆమె ఆవేశాన్ని తగ్గించాయి. తను అర్ణవ్ని నమ్మి ఉండవలసింది. రాఘవతో విషయం చెప్పి ఉంటే అసలు విషయం బయటపడేది. అయినా సరే నిన్ను పెళ్లి చేసుకోను, కోపంగా చెప్పింది కావేరి. హఠాత్తుగా అర్ణవ్కి చాలా అలసటగా అనిపించింది. మానసికంగా చాలా డ్రైన్ అయిపోయినట్టుగా ఫీల్ అయ్యాడతను. నీ ఇష్టం కావేరి, నీకు నచ్చినట్టు చెయ్యి అనేసి వెనక్కి తిరిగాడు. శివంగిలా అతన్ని అటాక్ చేసింది కావేరి. అతన్ని వెనక నుంచి విసురుగా తన వైపుకు తిప్పుకుని అతన్ని జుట్టు దొరకబుచ్చుకుంది. ఔచ్! కావేరి, స్టాప్ ఇట్! నొప్పి పుడుతోంది. చిన్నగా అరిచి ఆమెని ఆపడానికి ప్రయత్నించాడు అర్ణవ్. పెళ్లి చేసుకోనంటే బ్రతిమాలడం మానేసి మొహం చాటేసి చక్కపోతావా? చంపేస్తాను నిన్ను! ఆవేశంగా అరుస్తూ అతన్ని కొట్టడం ప్రారంభించింది. ముందు తన మోచేతులను అడ్డం పెట్టుకున్నాడతను. అక్కడ దెబ్బలు తగిలిన విషయం మర్చిపోయాడు. ఆమె చేతులు గట్టిగా తగలగానే అబ్బా అరిచాడు గట్టిగా. అప్పటికి కావేరి ఒంటి మీదకి స్పృహొచ్చింది. తన అటాక్ని ఆపేసింది. అతని దెబ్బలని పరిశీలనగా చూసింది. బాగానే తగిలాయి. రా నాతో! కోపంగా అతన్ని బాత్రూం వైపుకు లాక్కెళ్ళింది. ఎందుకు? ఎవరికీ తెలియకుండా అక్కడ పాతేస్తావా? అడిగాడు అర్ణవ్ నవ్వు దాచుకుంటూ. ఆమె ఉక్రోషంలో తన మీద ప్రేమ అప్పుడు కనిపించింది అతనికి. అంతవరకు మనసులో ఉన్న బాధ ఒక్కసారిగా మాయమైపోయింది. ఇప్పుడు ఆమె కోసం అతను బాధపడుతున్నాడు. తన తొందరపాటుకి తనని తానే తిట్టుకున్నాడు. ఆమె కోపం అతనికి క్యూట్గా అనిపించింది. మాట్లాడుకో, నీ మాటలు వింటే ఇంకా 4 తగిలించాలని అనిపిస్తోంది, కోపంగా అంది. షర్ట్ విప్పు, షవర్ ఓపెన్ చేస్తూ చెప్పింది. ఇప్పుడా? ఇలా వస్తుందా నీకు మూడు? అడిగాడు నవ్వు దాచుకునే ప్రయత్నం చేయకుండా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, గాయాలు క్లీన్ చేయొద్దా? కోపంగా అడిగింది. ఒక పని చేద్దాం, నీకు కూడా దెబ్బలు తగిలే ఉంటాయి కదా, ఒకరికొకరు మందు అప్లై చేసేసుకుందాం, టైం కలిసొస్తుంది సలహా ఇచ్చాడు. నాకేం అక్కర్లేదు, కోపంగాని బయటికి వెళ్ళబోయింది. ఆపేసి ఆమెని తన చేతుల్లోకి లాక్కున్నాడు అతను. సరిగ్గా గంట తర్వాత ఆమె మంచం మీద అతని కౌగిలిలో ఒదిగిపోయింది. ఐఎమ్ సో సారీ కావేరి, చెప్పాడు అర్ణవ్. నేను కూడా. ఇక ఈ విషయం మర్చిపోదాం. కళ్ళు మూసుకుని అతనికి మరింత దగ్గరగా జరుగుతూ చెప్పింది. నన్ను పెళ్లి చేసుకుంటావా? అడిగాడు. ఈసారి అతను నవ్వలేదు. అతనిలో ఆ అభద్రతాభావం రేకెత్తించినందుకు చాలా గిల్టీగా ఫీల్ అయింది కావేరి. చేసుకుంటాను, ఐ ప్రామిస్. ఇక ఎప్పుడు ఆ మాట నా నోటి వెంట రాదు అర్ణవ్. ఎంత కోపం వచ్చినా సరే నిన్ను వదిలిపోతానని, నిన్ను పెళ్లి చేసుకోనని అస్సలు అనను, అతన్ని గట్టిగా హత్తుకుంటూ చెప్పింది. సాహిల్ గాడు అలా ప్రవర్తించడం నీ మనసు మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించిందా కావేరి? సందేహిస్తూనే అడిగాడు. సాధారణంగా రేప్ అటెంప్ట్ జరిగిన తర్వాత సైకలాజికల్గా కౌన్సిలింగ్ అవసరం అవుతుంది. తనే స్వయంగా కౌన్సిలింగ్ ఇప్పించాడు చాలామందికి. కావేరి ఒక క్షణం ఆలోచించింది. నాకు భయం వేయలేదని చెప్పను, కానీ అంత ప్రభావం చూపించలేదు. నువ్వు వాడిని చితక్కొట్టినప్పుడే వాడి ఇంపాక్ట్ నా మీద పోయింది. ఎక్కడో ఏదో ఒక మూల నువ్వు వస్తావని నా నమ్మకం. ఒకవేళ వాడు నన్ను ఏదైనా చేసినా నన్ను నీ గుండెల్లో దాచుకుంటావన్న నమ్మకం నన్ను భయపడనివ్వలేదన్నావు. పోరాటం చెయ్యమని చెప్పింది.
అతని కళ్ళలోకి సూటిగా చూసి చెప్పింది. నీ ప్రేమ బహుశా నాకు ఆ శక్తిని ఇచ్చిందనుకుంటా. నాకేమైనా అయినా కానీ నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకోవడానికి నువ్వు, అక్క, అందరికన్నా ముఖ్యంగా కిరీటి ఉన్నారన్న ధైర్యమే నన్ను మానసికంగా బలహీనపడకుండా చేసిందేమో చెప్పింది కావేరి. అతను ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఒక్క క్షణం నాకు చాలా భయం వేసింది కావేరి, నిన్ను మళ్ళీ చూడగలనా లేదా అని. ఈసారి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పానిక్ అవ్వకుండా కామ్గా ఆలోచించు. వాడు చెప్పిన మాటలు జాగ్రత్తగా విను. ముందు వాడు చెప్పినది నిజమో కాదో నిర్ధారణ చేసుకో. నీ వాళ్ళు వాడి దగ్గర ఉన్నారంటే మాట్లాడించమను. ఇమీడియట్గా కాల్ రికార్డ్ చేయి అంటూ బోలెడు జాగ్రత్తలు చెప్పాడు అర్ణవ్ కావేరికి. మొత్తానికి కావేరి గండం అలా గడిచింది. ఒక్కసారి చిన్నాకి కాల్ చేసి ఎలా ఉందో అడుగుతాను ప్లీజ్ బ్రతిమాలింది నర్మద. నథింగ్ డూయింగ్, ఈ ఒక్కరోజు ఆగు. రేపు ఉదయమే చిన్న దగ్గరికి వెళ్ళొచ్చు, ఫోన్ అవసరం లేకుండా. ఈ 3 రోజులు మనవి. ఆమెని తన దగ్గరికి లాక్కుంటూ తన నిర్ణయం చెప్పేశాడు కిరీటి. ఒక్క ఫోన్ కాల్ బ్రతిమాలింది. నీకు అర్ణవ్ మీద నమ్మకం లేదా సీరియస్గా అడిగాడు కిరీటి. అయ్యో అలా ఎందుకంటారు కంగారు పడింది. కావేరికి ఏమీ కాకుండా వాడి ప్రాణం అడ్డేస్తాడు, సో డోంట్ వరీ అని ధైర్యం చెప్పాడు కిరీటి. అతని మాట అక్షర సత్యం అయిందని తెలిస్తే ఎలా రియాక్ట్ అయ్యేవాడో అతను. ఒక్క 3 రోజులు నర్మదని అన్ని టెన్షన్స్ నుంచి దూరంగా ఉంచాలని అతని తాపత్రయం. వరుస టెన్షన్లతో ఆమెకి ప్రెషర్ ఎక్కువైపోతోందని గమనిస్తూనే ఉన్నాడు. అందుకే ఇలా ప్లాన్ చేశాడు. అర్ణవ్ తనకి సహకరించడంతో అది సక్సెస్ అయింది. చిన్నగా నిట్టూర్చాడు. మరొక 12 గంటలు, ఆ తర్వాత తిరిగి మామూలు ప్రపంచంలోకి అడుగు పెట్టాలి అనుకుంటూ నర్మదని దగ్గరికి తీసుకున్నాడు. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.